రీచ్ అయిన తర్వాత జైపూర్లో మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మత్స్య రెడ్డి గారు, వంశకృష్ణ గారు మేము ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి మీకు హామీస్తుంది ప్రభుత్వం వెంటనే మీకు అదేవిధంగా మీకు వారంలో ప్రకటన వెలువడే తీసుకొని మిమ్మల్ని కూడా అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకొని సీఎం గారి దగ్గర తీసుకుపోయి కల్పించే బాధ్యత మాది అని చెప్పి ఒక 10 రోజుల టైం అడగడం జరిగింది. వాళ్ళు ఆ 10 రోజులు పోయి దాదాపు 100 రోజులు వాళ్ళు మా ఉమ్మడి మామనార్ జిల్లా అధ్యక్షుడు అనంతరెడ్డి గారు, మిగతా మేము ఎవరైతే ఉన్నారో మా యాత్ర కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని నడిపించిన వాళ్ళంతా కూడా వాళ్ళని పలు దఫాలుగా పోయి అడిగినా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ మా ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి గారు అందరూ విజయం చేసి మళ్ళీ మేము ఏదైతే పాదయాత్ర ఎక్కడైతే విరమింప చేసినామో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో గత 3 రోజుల కిందట మేము ఈరోజు మా యాత్ర 3వ రోజు సెకండ్ పెట్టారు. ఈ 3వ రోజు పాదయాత్ర నుంచి ఈరోజు షాద్నగర్లో కూడా మా షాద్నగర్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి అదే చుట్టుపక్కల అన్ని బార్ అసోసియేషన్ నుంచి కూడా సభ్యులు అధ్యక్షులు అందరూ వచ్చి కూడా మా యాత్రకి సంఘీభావం తెలుపుతూ మాతో పాటు పాదం కలుపుతూ ఈ యాత్రకి దిగ్విజయం చేయడానికి అందరూ కృషి చేస్తున్నందుకు మేము అలంపూర్ భారత్ నుంచి మేము ఏదైతే యాత్ర మొదలుపెట్టినామో ఆ యాత్రకి మా బ్రదర్ అడ్వకేట్స్ ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం మాకు చాలా సంతోషం. రేపు 27వ తేదీ ఏదైతే హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున న్యాయవాదులు గ్యాదర్ అయ్యే ఏదైతే సెక్రటరేట్ చేయాలో సెక్రటరేట్ ఇక్కడ నినాదం చేయడంలో ఆ రోజు 27కి మా సిటీ న్యాయవాదులు, జిల్లాల నుంచి వచ్చే న్యాయవాదులు పెద్ద సంఖ్యలో వచ్చి మా యొక్క రక్షణ చట్టం అమలు అయ్యేదానికి కృషి చేసి మేము ప్రభుత్వంని మెడలు ఉంచి కానీ మేము మా యొక్క రక్షణ చట్టం మా హక్కు అది. ఆ రక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నందుకు ఆ రోజు కూడా సహకరించి అందరూ మాకు చేయాలని చెప్పి అందరికీ పేరు పేరు నమస్కారం చేసి థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు అనంతరెడ్డి. మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించి పార్లమెంటు ముట్టడిన న్యాయవాదులు ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించి మా ప్రాణాలకు ఆటంకము కలిగి ప్రాణగండం ఉందని చెప్పి మాకు రక్షణ చట్టం కావాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వామన్రావు దంపతుల హత్య అనుకోండి, అదేవిధంగా నల్గొండలో విజయ్ హత్య, కరీంనగర్లో శ్రీనివాసరెడ్డి హత్య, ఖదీర్ హత్య, జాకీబద్ద, అదేవిధంగా మొన్న స్వప్న హత్య, ఏదైతే ఈ హత్యాకాండాన్ని ఆపాలంటే న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా డిమాండ్ని మేము డిమాండ్ చేసిన కొద్దికి రాష్ట్ర ప్రభుత్వాలు మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా డిమాండ్ చేసిన కొద్దికి హత్యాకాండాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గత 3 నెలల క్రితం ఏదైతే అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు ఏదైతే వాళ్ళు పాదయాత్ర చేపట్టి ఈ రక్షణ చట్టం పోరాటం అని చెప్పి దానికి మా మద్దతు ఫెడరేషన్ బార్ అసోసియేషన్ మద్దతు దాని నుంచి మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులని ఏకీకృతం చేయడంలో నిమగ్నమైంది. గత 3 నెలల కింద మంది శాసనసభ్యులు వచ్చి వారు మా డిమాండ్ను నెరవేరుస్తాం, అదేవిధంగా మీరు పాదయాత్ర ఆపండి అని చెప్పినాను రాసినాం. దాన్ని వాళ్ళు తొందరలో చెప్పుకుంటూ వాళ్ళు ప్రామిస్ని ఇప్పుడు ఏదైతే పాదయాత్ర 2 విడతలు ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా